హాయ్ అండి, అందరికీ నమస్కారం. ఎంసీవీ ఛానల్కి స్వాగతం. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే బాగున్నానండి. ఈరోజు వీడియోలో క్యాబేజీ కర్రీ చేస్తున్నానండి. అది ఎలాగో చూద్దాం. కావాల్సినవి ఒక హాఫ్ బద్ద క్యాబేజీ తీసుకున్నానండి, 2 చిన్న టమాటాలు, 4 ఉల్లిపాయలు, 2 పచ్చిమిర్చి, అంతేనండి. చాలా చాలా టేస్టీగా ఉంటుందండి. ఒకసారి చూడండి, మీరు కూడా ట్రై చేయండి. ఇవన్నీ చిన్నగా కట్ చేసి పెట్టుకోవాలి. చూస్తున్నారు కదా, వీడియోలో చూపిస్తున్న విధంగా ఇలా కట్ చేసుకోవాలి. చిన్నగా కట్ చేసుకుంటే త్వరగా అయిపోతుంది. క్యాబేజీ కట్ చేసుకున్నాను, ఆనియన్ కట్ చేసుకున్నాను, టమాటా కూడా కట్ చేసి పెట్టుకున్నానండి. ఇదే విధంగా అన్నీ కట్ చేసి పెట్టుకున్నానండి. చూసారు కదా, పొయ్యి మీద బండి పెట్టుకుని ఆయిల్ వేసుకుందాం. 2 స్పూన్లు ఆయిల్ వేసుకున్నానండి నేను. ముందుగా 1 స్పూన్ జీలకర్ర, 1 స్పూన్ ఆవాలు, కొద్దిగా కరివేపాకు వేసుకుని ఆనియన్ కూడా కట్ చేసుకున్న ఆనియన్ ముక్కలు కూడా అందులో వేసుకోవాలి. వేసేసుకుని ఒక 3 నిమిషాలు పక్కనివ్వాలి. మగ్గుతున్న ఉల్లిపాయల్లో కొద్దిగా సాల్ట్ వేసుకుంటే త్వరగా మగ్గుతాయండి. మనకి పొద్దుటే స్కూల్ టైం కదా, ఉల్లిపాయలు మగ్గిపోయినాయండి. ఇప్పుడు క్యాబేజీ ముక్కలు వేసుకుందాం. వేసుకుని ఇవో 2 నిమిషాలు మగ్గనిద్దాం. మూత పెట్టేసుకుందాం. ఇవో 2 నిమిషాలు మగ్గనిస్తే మొత్తం మగ్గిపోతాయండి. కట్ చేసినప్పుడు ఎక్కువ అనిపిస్తుంది, కానీ మగ్గిన తర్వాత తక్కువ ఉంటాయి. చూసారు కదా ఎలా మగ్గాయో. మగ్గిన తర్వాత చూసారు కదా, ఆనియన్ క్యాబేజీ కూడా మగ్గిపోయింది. ఇప్పుడు టమాటాలు వేసుకుందాం. చూసారు కదా, మగ్గిపోయినాయి. నూనెలో బాగా మగ్గితే టేస్ట్ వస్తుందండి. ఇదో 3 నిమిషాలు మగ్గనిద్దాం. ఎంత మగ్గితే అంత టేస్ట్. చూసారు కదా, బాగా ఇప్పుడు కారం వేసుకుందామండి. 1 స్పూన్ కారం వేసుకున్నాను. మీరు కారం ఎక్కువ తింటే కొద్దిగా ఎక్కువ వేసుకోవచ్చు. కళ్ళుప్పు కూడా వేసుకుంటున్నానండి. తగినంత టేస్ట్కి తగినంత ఉప్పు వేసుకోవాలండి. చూసారు కదా, ఇప్పుడు ఒక చిన్న గ్లాసు వాటర్ వేసుకోవాలి. వాటర్ వేసుకుని మగ్గనివ్వాలి. ఒక 5 నిమిషాలు మగ్గనిచ్చాక చూసారా, వచ్చిందండి. లాస్ట్లో కొద్దిగా కొత్తిమీర జల్లుకొని సర్వ్ చేసేసుకోవటమే. చూసారు కదా, వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్. ఈ చిన్న యూట్యూబర్ని సపోర్ట్ చేస్తారని కోరుతున్నాను ఫ్రెండ్స్. తప్పకుండా మీరు కూడా ట్రై చేసి ఎలా ఉందో కామెంట్ చేయండి.